మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 11వ వచనములో, యెహోవా భూమి ఆకాశాల మందుండు సమస్తమును నీ వశము. యెహోవా భూమి ఆకాశముల మందుండు సమస్తమును నీ వశము. మహత్యమును, పరక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందినవి. యెహోవా రాజ్యము నీది. యెహోవా రాజ్యము నీది. అంటే ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, దేవాది దేవుడు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన రాజుగా ఉన్నాడు. ఈ భూమికి, అందలి సమస్తానికి, ప్రతి మానవులకు దేవాది దేవుడు ప్రభుగా ఉండి, ఏదేను తోటలో మొదలుకున్నటువంటి మానవాళి జీవితము నేడు ఈనాటి మన వరకు కూడా దేవుడిదే పై చెయ్యి. దేవుడే పరిపాలకుడు, దేవుడే రాజుగా ఉన్నాడు. దేవుడు మనలందరినీ పరిపాలిస్తూ ఆయన సార్వభౌమాధికారాన్ని తెలియపరుస్తూ ఉంటాడు. అయితే మన యొక్క ఆలోచన ఏమిటి అంటే, మనము దేవుని రాజ్యములో, దేవుని అధికారములో, దేవుని పరిపాలనలో లేము అని తలస్తూ ఉంటాం. కానీ పౌలు గారు మాట అంటాడు, దేవుడు సకల యుగాలలో రాజయ్యున్నాడు అని ఉంటుందండి. మొదటి తిమోతి పత్రిక 1:17 వచనంలో దేవుడు సకల యుగాలలో రాజయ్యున్నాడు. అంటే ఏ యుగమందైనా, పితరుల యుగమందైనా, ధర్మశాస్త్ర యుగమందైనా, నేటి క్రైస్తవ యుగమందైనాను సరే దేవాది దేవుడు రాజుగా ఉండి పరిపాలన చేస్తూ ఉన్నాడు. రాజ్యం ఏంటి, రాజ్య పరిపాలన ఏమిటి, అసలు దేవుడు ఎందుకు ఈ ఆలోచన, లేకపోతే ఈ రాజ్యపు ప్రస్తావన ఎందుకు బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు అని అంటే, రాత్రి మనం ఒక మాట విన్నాం. రాత్ర దేవుని యొక్క సంకల్పాన్ని మనం విన్నాం. దేవుని సంకల్పంలో మనం ఉన్నామని, దేవుని సంకల్పంలో మనమందరము ఆయన కుమారులుగా జీవించాలి, కుమార్తెలుగా ఉండాలని ఆయన సంకల్పం ఇచ్చాడు. ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు, ఆయన తలంపులు ఉన్నాయి, ఆయన కోరిక ఉంది. కనుక మనమందరము దేవుని సంకల్పంలో ఉండాలని నేర్చుకున్నాం. దేవుని సంకల్పంలో ఉండాలి అని అంటే, దేవునిలోనికి వచ్చిన మనము దేవుని పరిపాలనలోనికి రావాలి. దేవుని సంకల్పంలో ఉన్న మనము దేవుని సంకల్పం తెలుసుకున్న తర్వాత, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, క్రీస్తునద్దకు వచ్చిన తర్వాత, క్రీస్తు అధికారం కిందకు, క్రీస్తు అధికార పరిపాలనలోనికి మనం వెళ్ళాలి. కనుక దేవుని సంకల్పాన్ని విని, దేవుని సంకల్పం ద్వారా రక్షింపబడిన మనము ఇప్పుడు దేవుని పరిపాలన కిందకి రావాలి, దేవుని రాజ్యములోనికి రావాలి. ఎందుకు ఈ ప్రస్తావన చెబుతున్నానంటే, చాలామందికి తెలియని సంగతి ఏంటంటే, దేవుని రాజ్యములో మనం లేము అని భ్రమపడుతున్నారు. మనం ఇంకా దేవుని రాజ్యములో లేము, దేవుని పరిపాలన కింద లేము. ఒకనాడు దేవుని రాజ్యం వస్తుంది, ఆ రాజ్యంలోనికి మనం వెళ్తాము అని భ్రమపడుతూ ఉన్నాము. కానీ దేవాది దేవుడు నిత్యము మనల్ని పరిపాలిస్తూనే ఉన్నాడు. ఏదేని తోటలో పితరుల కాలం మొదలుకొని పితరుల కాలం అంతా కూడా దేవుడు రాజుగా ఉన్నప్పుడు, ఇశ్రాయేలీల యొక్క యుగం వచ్చినప్పుడు, ధర్మశాస్త్ర యుగం వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు అంటారు, మాకు రాజు కావాలి అని అంటారండి. మమ్మల్ని పరిపాలించడానికి రాజు కావాలి అన్నప్పుడు, అప్పుడు దేవుడు మనుషుల చేతికి రాజ్య పరిపాలన అప్పగిస్తాడు. రాజ్య పరిపాలన అప్పగించినప్పటికీ మానవులుగా రాజులైతే ఉన్నారు, కానీ రాజరికం చేస్తున్నారు, కానీ సమస్తము కూడా దేవునిదే అని దావీదు గారు ఒప్పుకుంటున్నారండి అక్కడ. కనుక మనం ఆయన రాజ్యం కింద, ఆయన రాజ్యములో ఉన్నాం. ఎప్పుడైతే మానవుల చేతికి రాజ్య పరిపాలన వెళ్ళిందో, అప్పుడు వారు పడినటువంటి కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, ఇరుకులు అంత ఇంత కాదండి. వాళ్ళ చేతుల కింద నలిగిపోయారు. ఇశ్రాయేలీల్ని, యూదుల్ని పరిపాలించినటువంటి రాజులు మనుషులను, మానవులను, ప్రజలను ఎంత హింసించారు అని అంటే, వారి ఆస్తిని అనుభవించారు. వారి యవనస్తుల్ని, యవన పురుషుల్ని, యవన స్త్రీలను అనుభవించారు. అప్పుడు గుర్తొచ్చిందండి, దేవుని రాజ్యం కింద ఉండుంటే బాగుండు, మనుషుల చేతుల్లోకి వెళ్ళిపోయామని. అప్పుడు నీతిగా, సమాధానంతో, శాంతి సమాధానంతో పరిపాలించే రాజును నేను పంపిస్తున్నానని యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకు పంపించినప్పుడు
యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆయన రాజ్యములోనికి మరలా మనము ప్రవేశించామండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉందండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన ప్రియకుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఇప్పుడు ఎవరి రాజ్యంలోకి వెళ్ళామనంటే క్రీస్తు రాజ్యములోనికి వెళ్ళాం. ఎవరైతే చీకటిలో ఉన్నారో, ఎవరైతే బాప్తిసం తీసుకోకుండా సాతాను పరిపాలన కింద ఉన్నారో వారందరినీ దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు ప్రభువారి ద్వారా రక్షించుకుని క్రీస్తు రాజ్యములోనికి చేర్చాడు. అందుకని నేడున్న క్రైస్తవ్యం ఎవరైతే క్రీస్తుని అంగీకరించి క్రీస్తు రాజ్యములోకి చేర్చబడ్డారో, అనగా సంఘములోకి చేర్చబడ్డారో, సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరూ దేనిలో ఉన్నారండి? రాజ్యములో ఉన్నారండి. ఈ రాజ్యములోకి చేర్చబడిన మనల్ని యేసుక్రీస్తు ప్రభువారట దేవునికి అప్పగిస్తాడట. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 21వ వచనం అండి, 24వ వచనం చదవండి. అటు తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు యొక్క అధికారాన్ని గురించి మాట్లాడుతూ, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటప్పుడు జరిగే సంఘటన అండి ఇది. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువారు ఆరోహణమయ్యారో, పేతురు ప్రసంగం ద్వారా 3000 మంది రక్షింపబడ్డారో, వారందరూ సంఘంలో చేర్చబడ్డారు. ఆరోహణమైన వెంటనే యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి రాజుగా అభిషేకించి యేసుక్రీస్తు ప్రభువారికి అధికారాన్ని ఇచ్చారు. ఇప్పుడు సర్వ మానవాళిని పరిపాలించేది యేసుక్రీస్తు ప్రభువారు. ఎప్పుడైతే రెండవ రాకడ వస్తుందో, రెండవ రాకడ వరకు క్రీస్తు పరిపాలన చేస్తూ ఉంటారు. అటు తర్వాత రెండవ రాకడలో ఈ రాజ్యాన్ని తీసుకువెళ్ళి ఎవరికి అప్పగిస్తారండి? తండ్రికి అప్పగిస్తాడండి. ఏ తండ్రి అయితే బలాన్ని ఇచ్చాడో, ఏ తండ్రి అయితే అధికారాన్ని ఇచ్చాడో, ఏ తండ్రి అయితే ఆధిపత్యాన్ని ఇచ్చాడో, ఆ ఆధిపత్యాన్ని, అధికారాన్ని, బలాన్ని ఆయన చేతిలోంచి తీసేసి, దేవా నీవు నాకు ఇచ్చినటువంటి రాజ్యం ఇదిగో నీ చేతులకు అప్పగిస్తున్నానని తన బాధ్యతను నెరవేర్చుకుంటాడండి. అప్పటి వరకు క్రీస్తు పరిపాలన కింద, క్రీస్తు రాజ్యములో మనమందరము ఉన్నాము. ఎందుకు ఈ మాట చెబుతున్నాను ఈ సమయంలోనంటే, దేవుని యొక్క వాక్యము కలిపి చెరిపెడి వారు అనేకులు తయారయ్యారు అనే మాటని జ్ఞాపకం చేసుకుని, ఇంకా మనకు దేవుని రాజ్యం రాలేదు, మనం దేవుని రాజ్యంలో లేము కనుక ప్రభువు నేర్పించిన ప్రార్థన ఇంకా చేద్దాము అని పరలోకపు ప్రార్థన చేస్తూ నీ రాజ్యం వచ్చిన కాక అని చాలా అజ్ఞానంతో ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. అటువంటి ప్రార్థన మనము చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే ఆయన రాజ్యం వచ్చింది, అది నెరవేరింది. మరి ఆ యేసు ప్రభువు వారు ఎందుకు చేయమన్నారు ఆ ప్రార్థన? శిష్యులకి ఎందుకు నేర్పించారంటే అప్పటికింకా దేవుని రాజ్యం, క్రీస్తు రాజ్యం రాలేదు. ఆయన మరణించాలి, సిలువలో మరణించాలి, ఆరోహణం అవ్వాలి, సింహాసనం మీద పట్టాభిషేకం చేయబడాలి. అప్పటి వరకు శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. ఎప్పుడైతే ఆయన ఆరోహణమయ్యాడో, సింహాసనం మీద ఆసీనులయ్యారో, రాజుగా పట్టాభిషేకం చేయబడిన తదుపరి రాజ్యం వచ్చింది. ఇక ప్రార్థన చేయవలసిన పని లేదండి. కనుక ఈ చిన్న ఆలోచన మనం చాలా జాగ్రత్తగా మనము గ్రహించి క్రీస్తు పరిపాలనలో ఉన్నామని ఆనందిస్తూ, మా రాజు క్రీస్తుని, మేము ఆయన రాజ్యంలో ఉన్నామని గ్రహించి ఆనందంతో, సంతోషంతో మనం ముందుకు సాగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.